ఈరోజు చిక్కుడుకాయ కూరను ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని వేడయ్యాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆ తర్వాత మెంతికూర వేసుకొని ఇలా కాసేపు వేయించాలి. తర్వాత పసుపు వేసుకొని ఇంకాసేపు వేయించుకొని కాస్త అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత చిక్కుడుకాయలు వేసుకోవాలి. చిక్కుడుకాయల్లో ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, మధుమేహం మరియు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి, ఎముకలను దృఢంగా చేస్తాయి, మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి మరియు బరువు తగ్గడంలో సహాయపడతాయి. వీటిని కూరగా ఉడికించిన గింజల రూపంలో కూడా తీసుకోవచ్చు. చిక్కుడుకాయలు ఉడికిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి. వాటి మీద కారపొడి వేసుకొని కాసేపు ఉడికించుకొని కొత్తిమీర వేసుకుంటే చిక్కుడుకాయ కూర రెడీ.